మొత్తానికి గండం నుండి బయటపడ్డం అంతా దేవుడి దయ. లేదు పిన్ని, మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉన్నంత కాలం నాకే భయం లేదు. హాయ్, మన పక్క ఎస్టేట్ ఓనర్ లంకా ఈశ్వరరావు గారి చెల్లెలు మిస్ రాణి. ఓ, గ్లాడ్ టు మీట్ యు. నమస్తే. పిన్ని, బామ్మ ఎక్కడ? పూజ గదిలో ఉంది బాబు. వెళ్ళి పలకరిస్తాను. 1 minute. సారీ. అబ్బా, దెబ్బతిన్నాం నాని, దెబ్బతిన్నాం. అక్కడ నా ప్లాన్ గోవిందా, ఇక్కడ నీ ప్లాన్ గోవిందా. షట్ అప్. బాబు, రామకృష్ణ వచ్చావా బాబు? నువ్వు కన్నీళ్లు పెడుతున్నావా? ఇవి కన్నీళ్ళు కాదు బాబు, ఆనంద బాష్పాలు. బామ్మ, నీ కోసం ఈ కళ్ళజోడు తెచ్చాను, చూడు. చాలా సంతోషం బాబు. బామ్మ, నేను వస్తుంటే దారిలో కొందరు రౌడీలు నాతో కలపడ్డారు. మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు బాబు. ఎవరు బామ్మ? డబ్బే మనిషికి శత్రువు బాబు. అత్తయ్య గారు, నిత్యం ఆ భగవంతుడికి దీపారాధన చేసి మీరుండగా చిన్నబాబుకి ఎలాంటి ప్రమాదము జరగదు. బామ్మ, చెల్లాయి దుర్గ కనిపించదే? దుర్గా, రా పదం. నేను రాను, ఇంకా కాసేపు స్విమ్ చేసి వస్తా. సరే, నేను వెళ్తాను. రే భానోజీ, ఏంటి ఫాదరు? ఎంతవరకు వచ్చిందిరా వ్యవహారం? ఈత కొట్టే వరకు తీసుకొచ్చాను. అమ్మాయి గారు ఏమిటండయ్యా? చిన్నబాబు గారు ఊరి నుంచి వచ్చారమ్మా, మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు తల్లి. ఏమిటి, బ్రదర్ వచ్చారా? అవును. మమ్మీ, మమ్మీ, బ్రదర్ వచ్చాడట. ఏడి? అడుగో. హాయ్ బ్రదర్, హౌ ఇస్ యువర్ జర్నీ? ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? స్వదేశంలో ఉన్న మీ చెల్లాయికి అన్ని విదేశీ ఫ్యాషన్లు తెలుసు. హలో బ్రదర్. అందరిలో నుంచి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా చెల్లమ్మ? రష్యా నుంచి నాకేదో ప్రెజెంటేషన్ తెచ్చుంటావు, అది సీక్రెట్ గా ఇవ్వడానికి తీసుకొచ్చావు. అన్నయ్య అంటూ ఆప్యాయంగా ఎదురొస్తావనుకున్న నువ్వు హలో అని మొక్కుపడిగా ఎందుకు పలకరించావో తెలుసుకుందామని తీసుకొచ్చానమ్మా. పట్టు లంగాలో చూసిన నా చిట్టి చెల్లెల్ని చీరల్లో చూడాలనుకున్న ఈ అన్నయ్య కళ్ళకి నువ్వెందుకు ఇలా కనిపించావో తెలుసుకుందామని తీసుకొచ్చానమ్మా. ఇందులో తప్పే ఉందన్నయ్య. ఈ మోడర్న్ డేస్ లో ఆడపిల్లలు ఇలాగే ఉండాలి. అయినా విదేశాలకు వెళ్ళి ఏదో నాగరికత నేర్చుకున్నావు అనుకున్నాను. చాలా చెడిపోయావే. నిజమేనమ్మా, మన సాంప్రదాయాల్ని కట్టుబాట్లని నా గుండెల్లో పదిలంగా దాచుకున్న నేను నిజంగానే చెడిపోయానమ్మా. నాగరికత పేరుతో పగటి వేషాలు వేసి మన సంస్కృతికి అపఖ్యాతి తేకుండా నిజంగానే చెడిపోయానమ్మా. ఇదేంటన్నయ్య, ఇంత చిన్న విషయానికి అంత లెక్చరిస్తున్నావు? ఇది చిన్న విషయం కాదమ్మా. ఈ ఇంట్లో పుట్టిన ప్రతి మనిషి పరువు కోసం బ్రతికారు, ప్రతిష్ఠ కోసం చనిపోయారు. ఈ గ్రామంలో జనానికి మన ఇల్లే ఒక దేవాలయం. ఒకసారి చూడు, చనిపోయిన నాన్న బాబాయ్ ఈ ఊరికి ఇలవెలుపులు, మనకు ఆదర్శప్రాయులు. జ్ఞానం రాకముందే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న నాకు తల్లి, తండ్రి, దైవం బాబాయ్ అయ్యాడు. ఆ బాబాయ్ నన్ను ఒక కోరిక కోరాడు. చిచి, నా జీవితాన్ని నాశనం చేశారు. జమీందారని చెప్పి పెళ్లి చేసి నా గొంతు కోశారు. నేను ఇంట్లో రానినో పని మనిషినో నాకే అర్థం కావటం లేదు. తల్లినయ్యే అదృష్టం ఎలాగూ లేదు. కనీసం స్వతంత్రం కూడా లేకుండా ఎలాగ బ్రతుకుటో? బాబాయ్. రా బాబు. రామకృష్ణ, రెండో పెళ్లి చేసుకుని జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశాను. నేను ఎక్కువ కాలం బ్రతకను. అందుకే దుర్గను నీ చేతుల్లో పెడుతున్నాను. దీన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తావు కదూ? అలాగే బాబాయ్. అలా బాబాయ్ నిన్ను నా చేతిలో పెట్టి చనిపోయాడు. ఈ గుండెల్లో చెల్లెల మీద మమకారం అనే చిరుదీపాన్ని వెలిగించి వెళ్ళిపోయాడు. బాబాయ్ చూపించిన ఆత్మీయతను మర్చిపోలేని అన్నయ్య తన చెల్లెల కోసం ఈ చీరను తెచ్చాడు. ఈ ఇంటి ప్రతిష్టను నిలబెట్టాలనుకుంటే నువ్వు ఈ చీర కట్టుకో. మన పరువు మర్యాదలు మంట కలపాలనుకుంటే నీ చేతులతో నువ్వే దీనికి నిప్పు పెట్టి. ఇదిగో కూతురా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు అన్నట్టు మీ అన్నయ్య విదేశాలకు వెళ్ళి నిజంగానే చెడిపోయాడు. జనమంతా ఫ్యాషన్ల కోసం మోజుపడుతుంటే మీ అన్నయ్య నిన్ను ఈ ముదుక చీరలో ముసుల్దాన్లాగా ఉండమంటాడేమిటి? ఈ చీర తీసుకొని తగలబెట్టు. వద్దు, అలా చూడొద్దు, చూడొద్దు, చూడొద్దు. మళ్ళీ ఓ ప్లాన్ చెప్తా, వాడి పాడ కట్టేస్తా. నిజంగానా? ఈ కాగ్గాడి మాటలు వింటున్నావా చెల్లాయ్? వీడు మనల్ని మళ్ళీ ముంచుతాడు.
ఈ సమస్యల నుంచి మనల్ని తేల్చేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు. వాడే లంకా ఈశ్వరరావు. లక్షలకు అధిపతి, దుష్ట లక్షణాలకు కులపతి అయిన ఈ లంకా ఈశ్వరరావు గంజాయి తోట రహస్యాన్ని పూటకు గతి లేని ఈ కోటిగాడు బయట పెట్టబోయాడా? ఎంత ధైర్యం కోటిగా నీకు! తప్పైపోయిందండి బాబు, ఈసారి క్షమించండి అయ్యా. ఒకనాడు నాకు ద్రోహం చేయబోయిన మస్తానయ్యకు ఏ శిక్ష విధించానో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. వీడు గంజాయి దొంగతనంగా తీసుకుని పారిపోతున్నాడు. ఏరా కుంక, గంజాయి అంటే పొగాకనుకున్నావా? మార్కెట్లో అమ్ముకోవడానికి లక్షలు ఖరీదు చేసే సరుకురా. తప్పైపోయింది అయ్యగారు, నా కూతురు పెళ్లి అందుకే దొంగతనం చేశారు బాబు. నీ కూతురు పెళ్లి సంగతి మా వాళ్ళు చూసుకుంటారు, నీ పెళ్లి సంగతి నా జాగిలాలు చూసుకుంటాయి. వదలండి. తప్పైపోయిందండి బాబు, నన్ను క్షమించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. పిటిషన్ పెట్టుకోవటానికి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కాదు, ఈ లంకా ఈశ్వరరావుది ఒకే తీర్పు, ఒకటే శిక్ష. వదలండి. చిత్ర, వాన రాకడా ప్రాణం పోకడా తెలియనట్టు నీ రాకకు కారణం ఏమీ లేదు. మా ఎస్టేట్ కు నిజమైన వారసుడు రామకృష్ణ బాబు వచ్చేశాడు. ఇన్నాళ్ళు అతడు లేడు కాబట్టి ఐశ్వర్యాన్నంతా అనుభవిస్తున్నాం కదా. అందుకని వాడు వస్తుండగానే లేపేద్దామని పథకం వేశారు, ఫెయిల్ అయింది. అందుకేగా మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాం. అవును, స్వదేశంలో కడుగు పెట్టగానే వాడిని చంపేస్తే కేసు మీ మీదకి వస్తుంది. కేసు లేకుండా ఉండాలంటే వాడి మీద ప్రేమ నటించాలి, వాడి శత్రువర్గాన్ని పెంచాలి, సత్యం లేకుండా వాడిని చంపాలి. అలాగే అలాగే అని ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నేను మీతో చేయగలిపినందుకు మీరు నాతో బిజినెస్ లో చేయగలపాలి. ముందు ఆ ఆస్తి మాకు దక్కించేస్తే ఏమైనా కలుపుతాం గెలుపుతామంటే సిగరెట్ తో చురక పెడతా. మరేం చేయాలి? చిత్ర, మీ ఫ్యాక్టరీ నుంచి 3 స్టార్ టీ పొట్లాలు పట్టణానికి రవాణా అవుతుంటాయి కదూ? అవును. అవి 4 లారీల్లో ఎగుమతి చేయడానికి కాంట్రాక్ట్ కావాలి. అబ్బా, అంతే కదా, వెంటనే ఒప్పుకున్నాం. పదండి. వెళ్ళొస్తా. పిలిచావా? సెక్సీగా ఉన్నానా? బాయ్. బ్రదర్, ఆ చిత్రాంగితో నీకు సరసాలేమిటి? ఇదంతా నిజం అనుకుంటున్నావా సోదరి? దాంతో అవసరం తీరే వరకే. మన లారీల్లో వాళ్ళ టీ పొట్లాలతో పాటు మన గంజాయి పొట్లాలు కూడా రవాణా అవుతాయి. అవసరం తీరాక దాన్ని రైట్ లెగ్ తో తంతే లెఫ్ట్ సైడ్ పెంట కుప్పలో పడిపోతుంది. ఏమిటి చెల్లెమ్మా, నువ్వు వాడితో అంత చనువుగా ఉంటావు, ఏం బాగాలేదు. మన పని అయ్యేంత వరకు వాడితో అలా ఉండక తప్పదు బ్రదర్. మన అవసరం తీరాక వాడిని లెఫ్ట్ లెగ్ తో తంతే రైట్ సైడ్ మురిక్కాలలో పడతాడు. అలాంటి నిర్ణయం ఏదో ఉంది కదా, పదండి. నన్ను క్షమించన్నయ్యా, ఈ రోజు నుంచి అన్నయ్యకు చెల్లెలుగానే ఉంటాను. చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా చెల్లెమ్మా? పెళ్లికి వెళ్ళొచ్చింది. ఏమిటలా చూస్తున్నావు? నేను కోరుకున్న దొరకు ఎన్నాళ్ళకో సాక్షాత్కరిస్తాను. నీకు ఇలా ఉంటే ఇష్టమా? మా నాన్న కోసం ఇలా మోడర్న్ గా ఉంటాను గాని నాకు మన సాంప్రదాయాలు అంటేనే చాలా ఇష్టం. ఎవరిలో చూస్తారు? అయితే ఎవరో చూడని చోటుకు వెళ్దామా? రా, కమాన్.
ఇలా అమ్మా అమ్మా వేలుకేమైంది? బర్నింగా కటింగా? ఏం లేదు నాన్న. నథింగా? అంతా ఆల్ రైటేనా? ఐఎమ్ గోయింగ్ ఫ్యాక్టరీ. రామకృష్ణ బాబు మీరా? ఇదేంటి బాబు మీరు కూడా కాకి బట్టలు వేసుకొని వర్కర్ అయిపోయారు? ఇందులో తప్పే ఉంది సింహాద్రి. మనం విదేశాల నుంచి నేర్చుకోవాల్సిన సంస్కృతి ఏదైనా ఉంటే ఇదే. అక్కడ ప్రతి మనిషి కష్టపడతాడు. ఇక్కడలాగా ఒక మనిషి కష్టపడుతుంటే 10 మంది కూర్చొని తినే అలవాటు అక్కడ లేదు. ఇక్కడ కూడా అందరూ చేతనైన పని చేయడం మొదలు పెడితే మన దేశం 100 సంవత్సరాలు ముందుకెళ్తుంది. ఇది అన్యాయం బాబు. ఇట్టయితే చిన్న బాబుతో చెప్పుకోవాల్సిందే. ఇందులో అన్యాయం ఏముందిరా? మీ అందరికీ కాకి బట్టలు కుట్టించాం. దాని తాలూకు డబ్బు మీ జీతంలో ప్రతి నెలా మినహాయించుకుంటున్నాం. యూనిఫామ్ ఉచితంగా ఇస్తామని చెప్పి జీతంలో మినహాయించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? హక్కులన్నీ మాకే ఉండాలని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. మళ్ళీ హక్కుల గురించి మాట్లాడతారా మీరు? ఆగో! కార్మికులంటే కూలి వాళ్ళు అనుకున్నారా? నెల జీతానికి పనిచేసే వాళ్ళు కూలి వాళ్ళు కాక మరేమవుతారు చిన్నబాబు? పొరపాటు. మనం ధనం పెట్టుబడిగా పెడితే వీళ్ళు శ్రమను పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ రకంగా వీళ్ళు ఈ ఫ్యాక్టరీలో భాగస్తులేగా. కాకి బట్టలు వేసుకున్న వీళ్ళ కండలు కరగకపోతే మన యంత్రాలు నడవు. మన యంత్రాలు నడవకపోతే మన ప్రభుత్వ యంత్రాంగమే ఆగిపోతుంది. అదిగా చిన్నబాబు, వాళ్ళని అలా నెత్తిరెక్కించుకుంటే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేపటి నుంచి కార్మికులందరికీ ఉచిత యూనిఫామ్, ఉచిత వైద్యం, ఉచిత నివాసాలు ఏర్పాటు చేయండి. వాళ్ళ పిల్లలందరికీ ఉచిత విద్యా సౌకర్యాలు కూడా కల్పించండి. అండర్స్టాండ్? రామకృష్ణ బాబు! రామకృష్ణ బాబు! రామకృష్ణ బాబు!